అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో జరిగే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు వేయాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టేకు హైకోర్టు నిరాకరించడంతో యథావిధిగా ఎన్నికల ప్రక్రియకు కాంగ్రెస్ శ్రేణులు సన్నద్దమయ్యాయి. బీసీ రిజర్వేషన్ల అమలు పట్ల హైకోర్టులో సానుకూల తీర్పు వస్తుందనే విశ్వాసం రెట్టింపైందని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో జరిగిన విచారణ అనంతరం కాంగ్రెస్ నేతలు, న్యాయవాదులు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండ సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, ఇతర ముఖ్య నేతలు చర్చించారు. హైకోర్టులో ఈరోజు సుదీర్ఘ వాదన అనంతరం రేపు హైకోర్టులో వ్యవహరించాల్సిన అంశాలపై అడ్వకేట్ జనరల్తో మంత్రులు మంతనాలు జరిపారు. తెలంగాణలో జరిగే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు వేయాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టేకు హైకోర్టు నిరాకరించడంతో యథావిధిగా ఎన్నికల ప్రక్రియకు కాంగ్రెస్ శ్రేణులు సన్నద్దమయ్యారు. బీసీ రిజర్వేషన్ల అమలు పట్ల హైకోర్టులో సానుకూల తీర్పు వస్తుందనే విశ్వాసం రెట్టింపైందని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో జరిగిన విచారణ అనంతరం కాంగ్రెస్ నేతలు, న్యాయవాదులు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో బీసీలకు 40% రిజర్వేషన్ సంబంధించి చాలాసేపు సుదీర్ఘంగా కూడా వాదనలు వినిపించాయి. ముఖ్యంగా బీసీలకు 40% రిజర్వేషన్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన జీవో ఉంది కావచ్చు, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి జీవోను అమలు జీవో ప్రకారం 40% రిజర్వేషన్ అమలు చేయాలనే అంశం పైన ఎన్నికలు నిర్వహించే దానిపైన ఆ ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలంటూ కూడా పిటిషనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో గత వారం రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సో ఆ పిటిషన్ ఆధారంగా గతంలో చేపట్టిన తీర్పు 8వ తారీఖు వాయిదా వేసింది. సో 8వ తారీఖు సంబంధించి ఈ రోజు సుదీర్ఘంగా హైకోర్టులో వాదనలు జరిగాయి. సో ఒకవైపు ప్రభుత్వం తరపున, మరోవైపు పిటిషన్ తరపున సో గంటల పాటు విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా అనేక అంశాలపై వాద ప్రతివాదనలు జరిగాయి. ఒకవైపు ఏమో ఆ రిజర్వేషన్లకు అనుకూలంగా ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు కావచ్చు, అడ్వకేట్ జనరల్ కావచ్చు, అదేవిధంగా సుప్రీం సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి అభిషేక్ మను సింగ్ కూడా ఈ రోజు తన మొత్తంగా కూడా ప్రభుత్వం తరపున సుదీర్ఘంగా వాదనలు వినిపించాడు. కొంత అందరినీ కూడా ఆలోచింపజేసే కూడా మనిషికి సింఘ్వి వాదనలు ఉన్నాయి. సో బలంగా వాదనలు వినిపించడం జరిగింది. అదే సందర్భంలో మరోవైపు పిటిషన్ తరపున కూడా ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు, ఎందుకంటే 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదని గతంలో సుప్రీంకోర్టులో పలు సందర్భాల్లో తీర్పు ఇచ్చింది. సో 2018 కావచ్చు, కే కృష్ణమూర్తికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఈ యొక్క రిజర్వేషన్లు 50% దాటి ఉండకూడదు అని చెప్పేసి ఓ స్పష్టమైన తీర్పు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అవి పట్టనట్టుగా రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా కూడా 50% మించి రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటుంది. సో ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేసి పిటిషనర్ తరపున న్యాయవాది వాదన వినిపిస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను పూర్తి స్థాయిలో నిలిపివేయాలి అంటూ కూడా ఆ పిటిషన్ లో కోరారు. సో దానిపైన ఈరోజు విచారణ జరిగిన సందర్భంగా ఈ రోజు మొత్తంగా కూడా ఆ మొత్తం అనేక అంశాలపై వాదోపవాదాలు జరగగా రేపు విచారణ రేపటికి వాయిదా జరిగింది. సో ఇదొక అంశం అయితే హైకోర్టులో వాదనలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ, అదేవిధంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఎంతవరకు చట్టబద్ధం అనే దానిపైన ఈ రోజు వాదనలు జరిగాయి. ఇదొక అంశం అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మాత్రం యథావిధిగా ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటుంది. సో రకంగా చూసుకుంటే ఇక ఎన్నికల ప్రక్రియ షురూ చేయబోతా ఉంది. ఎందుకంటే మొన్న గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే రేపు నోటిఫికేషన్ రాబోతా ఉంది. సో దానికి సంబంధించి మొదటగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. 3 దశలు ఉండబోతున్నాయి. సో ఆ 3 దశల ఎన్నికలు మొదటి దశకు సంబంధించి రేపే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సో
రేపటి నుంచి 9వ తేదీ నుంచి 14వ తారీఖు వరకు పూర్తిగా నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. 23వ తారీఖు పోలింగ్ ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ ఎన్నికల నేపథ్యంలో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా వస్తుంది. రీసెంట్ గా కాసేపటి క్రితం కూడా మాట్లాడిన సందర్భంలో మంత్రులు కావచ్చు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఉంది. ఈ రోజు అన్ని బలమైన వాదనలు కూడా వినిపించగలిగాం. ఒక రకంగా ఆ జస్టిస్ ఏదైతే హైకోర్టును అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా తమ వాదనలతో మెప్పించగలిగాము, ఖచ్చితంగా అనుకూలంగా తీర్పు రాబోతోంది. సో ఇక బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి అడ్డంకులు ఉండబోబో అని చెప్పేసి అంటూ కొంత హర్షం వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలోనే మొదటగా ఎన్నికలు కూడా నిర్వహించాలి యథావిధిగా అని అనుకుంటున్నారు. దాంట్లో భాగంగా రేపు నోటిఫికేషన్ రాబోతోంది. సో తొలిగా త్వరగానే కాంగ్రెస్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎక్కడైతే మొదటి దశ ఎన్నికలు జరుగుతాయో ఆయా సంబంధించి అక్కడ ఉన్నటువంటి అందరు కూడా కాంగ్రెస్ తరఫున నామినేషన్లు త్వరితగా రేపే వేయాలని చెప్పేసి కూడా కొంత పార్టీ పరంగా కూడా ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా నామినేషన్ ప్రక్రియ షురూ కాగానే తొలి గంటలోనే మొత్తంగా కూడా మొదటి దశ జరిగే ఎన్నికల ప్రక్రియలో పెద్ద సంఖ్యలో నామినేషన్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా కొంత అంతర్గతంగా సమాచారంగా వెళ్ళినట్టే సిద్ధమైంది. సో ఇప్పటికే అభ్యర్థులు కూడా ఆ రకంగా మానసికంగా అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతా ఉన్నారు. సో మొత్తంగా నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక ఇంతవరకు వచ్చింది కాబట్టి ఎన్నికల ప్రక్రియ ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పేసి కూడా కోర్టులో రేపు వాదన వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 42% రిజర్వేషన్ అమలు సంబంధించి ఎలాంటి మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి విధానాలు పాటించారని చెప్పేసి కూడా ఈరోజు హైకోర్టు ప్రశ్నించింది. అదే సందర్భంలో పిటిషన్ లేవనెత్తిన అంశాలపై మీ దగ్గర ఉన్నటువంటి సమాధానాలు ఏంటి కూడా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదం ప్రశ్నించింది. ఈ సందర్భంలోనే అభిషేక్ మను సింఘ్వి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వము ఒక పక్కా కమిషన్ ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి. సో నోటిఫై కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఆధారంగానే రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టారు. ఆ కులగణనలో భాగంగా బీసీలు మెజార్టీ సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో సుమారు 55 నుంచి 60% బీసీలు ఉన్నారు. సో ఆ బీసీలో ఉన్నటువంటి వెనుకబడిన చాలా వారు ఉన్నారు. సో వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా రాజకీయంగా కావచ్చు, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలు చేస్తే వారు అట్టడుగు వర్గాలు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలి, అట్టడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఒక అధికారికంగానే ఒక కమిషన్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి కులగణన చేపట్టి దానికి అనుగుణంగానే రిజర్వేషన్లు అమలు చేశాము. ఆ రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటాం. దానికి సంబంధించి అటు అసెంబ్లీలో కూడా చట్టబద్ధంగా అసెంబ్లీలో కూడా బిల్లులను ప్రవేశపెట్టి వాటికి ఆమోదం తెలిపాము. సో దీనికంతా రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ముందడుగు వేస్తా ఉంది. కానీ దీంట్లో రాజకీయ కోణం దాగుండడంతో ఒకవైపు కేంద్రంలో కావచ్చు, ఇక్కడ గవర్నర్ సంబంధించి వాటి బిల్లులకు సంబంధించి ఆమోద ముద్ర పడడం లేదు. సో సర్టెన్ ఇప్పటికే సుమారుగా 6 నెలల కాలం అవుతుంది రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు సంబంధించి 3 బిల్లులకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి బిల్లు పెండింగ్ లో ఉండి కేంద్రం వద్ద 6 నెలలు అవుతా ఉంది. సో రీసెంట్ గా గవర్నర్ వద్ద కూడా ఆర్డినెన్స్ పంపితే అది పెండింగ్ ఉంది. లాస్ట్ ఆగస్టు 30-31 ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో గతంలో బీఆర్ఎస్ హయాంలో 2018 బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి పంచాయతీ చట్ట సవరణ బిల్లు ఏదైతే 50% రిజర్వేషన్ పరిమితం చేస్తూ ఒక చట్ట సవరణ చేసింది. సో దానికి సంబంధించి మొన్న ఆగస్టులో పరిమితిని ఎత్తేస్తూ కూడా క్యాప్ ఎత్తేస్తూ కూడా మరొకసారి చట్ట సవరణ చేశారు. ఆ బిల్లు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అది ఇప్పటికి కూడా గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది. సో ఇవన్నీ అంశాలు చెబుతూనే మేము ప్రతిదీ కూడా ఒక రాజ్యాంగ బద్ధంగా న్యాయపరంగా ఎలాంటి చిక్కు లేకుండా అన్ని అంశాలను ప్రస్తావిస్తూనే ఒక ఎలాంటి ఇబ్బంది లేకుండానే అడుగు వేస్తా ఉన్నాము. ఈ రిజర్వేషన్ అమలు కావచ్చు, అదే విధంగా శాసన వ్యవస్థను గౌరవిస్తూనే ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి క్రమంలో రాజకీయ కోణంతో కొంత రాజకీయంగా కొన్ని నిర్ణయాల కారణంగా ఇది ఆలస్యం అవుతోంది. సో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతూ వస్తాయి. సంవత్సరాల కాలంగా పెండింగ్ ఉన్నాయి. మొత్తంగా కూడా కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయి, నిధులు పెండింగ్ లో ఉంటున్నాయి. అదే సందర్భంలో పల్లెల్లో కూడా అభివృద్ధి కుంటుపడుతోంది. ఇక ఆలస్యం చేయలేము. ఇవన్నిటికీ మించి పెడితే గతంలోనే అసెంబ్లీ మొత్తంగా కూడా రాష్ట్రంలో హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఒక ఆదేశాలు ఉన్నాయి. అవన్నీ బేరీజ్ చేసుకున్న తర్వాతే మేము ఇలాంటి తొందరపాటు కాకుండా అన్ని ఆలోచించే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వం తరఫున ఇట్లా 42% రిజర్వేషన్ అమలు చేస్తూనే ఎన్నికలు వెళ్లాలనుకుంటున్నాం. సో ఈ ఎన్నికల ద్వారా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తే ఆయా వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతోంది. సో జనాభా దామాషా ప్రకారం
వాళ్ళకి ఈ రిజర్వేషన్లు ఒక్కటే మార్గం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. సో ఇది దీంతో పాటుగా 50% కటాఫ్ సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడులో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఎక్సెస్ అంటే 50% మించి కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీలకు రిజర్వేషన్ అమలు చేసిన పరిస్థితి ఉంది. సో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క కులగణన చేపట్టారో దాని ప్రకారం రిజర్వేషన్ అమలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి గతంలో ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి నోటిఫై చేస్తూ ఈసారి కూడా అభిషేక్ మను సింఘ్వి అది ఆ అంశాన్ని ప్రస్తావించారు. సో ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి శాసన వ్యవస్థ ద్వారా ఈ యొక్క చట్టపరంగా ఏదైతే కులగణన చేస్తామో దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాము. ఓపెన్ గానే బహిరంగ చర్చ జరిగింది. దానికి సంబంధించుకున్న చిన్న లోటుపాట్లు కూడా సవరణ చేసుకున్నాము. అనంతరమే ఈ రిజర్వేషన్ అమలు చేయాలని డిసైడ్ అయినాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కొన్ని విచక్షణ ఆధారాలతో విచక్షణ అధికారంతో ఖచ్చితంగా 50% మించి కూడా రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఆధారంగానే ఎన్నికలు వెళ్లాలనుకుంటాం, రిజర్వేషన్ అమలు చేస్తున్నాం అని చెప్పేసి కూడా బలమైన వాదన వినిపించారు. సో ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలవుతోంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, జీవో కావచ్చు, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి హైకోర్టు ఎక్కడా కూడా స్టే విధించలేదు అని చెప్పేసి ఇటు ప్రభుత్వం తరపున కావచ్చు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. సో స్టే ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందో ఎన్నికల ప్రక్రియకు దానికి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. సో ఎక్కడ కూడా నిలిపివేసినట్టు లేదు. కాబట్టి ఇక ఎన్నికల ప్రక్రియ యథావిధంగా కొనసాగిస్తాము. అదే సందర్భంలో 42% రిజర్వేషన్ కూడా అమలు చేసి తీరుతాము. సో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి కానీ పిటిషనర్ కానీ హైకోర్టుకు కానీ ఏదైనా అనుమానాలు సందేహాలు ఉంటే వాటిని ఖచ్చితంగా రేపు నివృత్తి చేయగలుగుతాము. మేము మరింత కొన్ని వాదనలు వినిపించే అవకాశం ఉంది. సో వాటికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రేపు గడువు ఇవ్వండి అని చెప్పేసి కూడా రేపు 10:30 వరకు గడువు ఇవ్వని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ కోరిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా రేపటికి విచారణ 2:30కు వాయిదా వేసింది. ఒకవైపు విచారణ వాయిదా పడిన నేపథ్యంలో ఇక్కడ మరోవైపు మాత్రం గతంలో ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రేపు నోటిఫికేషన్ రాబోతోంది. ఆ నోటిఫికేషన్ అనుగుణంగానే రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. నామినేషన్ ప్రక్రియలో తొలి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కూడా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో అక్కడ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో మొత్తంగా ఈ యొక్క నామినేషన్లు వేసిన తర్వాతే మధ్యాహ్నం కల్లా హైకోర్టు తీర్పు ఉండబోతుంది. కాబట్టి ఎన్నికల ప్రక్రియ షురూ చేశాక హైకోర్టు ఏం చేయబోతోంది, నిజంగానే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అదే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తూ ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తుందా, లేకుంటే ఇది ఖచ్చితంగా మొత్తం కూడా రాజ్యాంగ విరుద్ధము ఏదైతే పిటిషనర్ ఏదైతే వేశాడో దానికి అది ఖచ్చితంగా న్యాయసమ్మతమైంది. సో పిటిషనర్ కి సంబంధించి ఏకీభవించి ఎన్నికల సంఘం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన మొత్తం కూడా వ్యతిరేకంగా తీర్పు వస్తుందా అనేది మాత్రం మనం ఖచ్చితంగా రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ ఒకవైపు మాత్రం ఎన్నికల ప్రక్రియకు మాత్రం ముందుగానే దూకుడుగా ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచన ఉంది. సో రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ షురూ కాబోతోంది. సో నామినేషన్ల కోలాహలం మొత్తంగా కూడా ఇప్పటికే మొన్న రీసెంట్ గా చూసాం దసరా పండుగ వచ్చింది. ఆ పండుగ నేపథ్యంలోనే సూచాయిగా ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి అప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అక్కడ ఆయా గ్రామాల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా నిలబడాలనుకున్న వారు కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. సో కొంత డబ్బు కూడా పండుగ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో కొంత ఖర్చు పెట్టుకున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇక్కడ వాళ్ళు కూడా త్వరగానే ఎన్నికలు ముగిస్తే సరిపోతుంది, త్వరగా ఎన్నికలు ముగిస్తే తమ ఖర్చు నుంచి బయటపడవచ్చు అని అనుకుంటున్నారు. సో కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే వెనువెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలైతే బాగుంటుంది, ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు కొనసాగితే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ నుంచి అభ్యర్థుల నుంచి కూడా కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మొత్తంగా కూడా రేపు మధ్యాహ్నం తర్వాత హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఎన్నికల ప్రక్రియ కొనసాగే అవకాశం కనబడుతోంది. అదే సందర్భంలో హైకోర్టు తీర్పు పైన కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సో ఈ రోజు అంతా కూడా దానిపైన నాటకీయ పరిణామాలు కొనసాగాయి, వాదోపవాదాలు జరిగాయి. సో ఇది ఈ రోజుతో తెరపడుతుంది అనుకున్న నేపథ్యంలో హైకోర్టు రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం 4 వరకు మాత్రమే ఈ యొక్క అంశం పైన పూర్తి స్థాయి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ఒక క్లారిటీ, అదేవిధంగా ఎన్నికలు జరుగుతాయా లేదనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడతా ఉంది. స్పందన రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.